హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహాస్ డైరీ. నేను ఇవాళ అయితే నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. అండ్ ఇవాళ మనమైతే ఫ్లెచాజో గోల్డ్కి అయితే వచ్చేసాము. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసామండి. లోపలికి వచ్చేస్తే అంబియన్స్ అది అయితే చాలా చాలా బాగుంది. చాలా రిచ్గా ఆస్థెటిక్గా అయితే ఉంది. అండ్ హైజీన్గా కూడా ఉందండి. ఫస్ట్ అయితే పానీపూరితో అయితే వెల్కమ్ అయితే చెప్పారండి. అండ్ నెక్స్ట్ పానీపూరి టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ లోపల స్టార్టర్స్, మేము పానీపూరి తిని అది ఆస్వాదించే లోపల స్టార్టర్స్తో ప్లేట్ అయితే నింపేశారు మొత్తము. సో అండ్ స్టార్టర్స్ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్, వెజ్, నాన్ వెజ్ అన్నీ అయితే ఉన్నాయండి. సో టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము నార్మల్ ఫ్లెకాజో కూడా వెళ్ళాము. అండ్ మేము ఫ్లెకాజో గోల్డ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. అండ్ కంపేర్ టు ఈ ఫ్లెచాజో గోల్డ్ అయితే చాలా బాగుంది. టేస్ట్ వైజ్ కానీ ఐటమ్స్ వైజ్ కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మేము ఒక సూప్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇది మటన్ సూప్. అండ్ ఈ సూప్ కూడా చాలా బాగుంది, వేడిగా అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే లైవ్ కౌంటర్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చి మనకి సూప్ అండి. ఇదైతే మటన్ సూప్ నేను ఫస్ట్ చూపించాను కదా, అది చాలా బాగుంది టేస్ట్ అది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ కోర్సెస్లో వస్తే ఫస్ట్ వన్ వచ్చి యక్నీ పలావ్ అండ్ బాదామి ముర్గ్. ఈ రెండు కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ చేపల పులుసు, ఆంధ్ర కీమా గోట్ల. అండ్ కొద్దిగా ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ అయితే చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. నెక్స్ట్ గోస్ట్ రోగన్ జోష్. ఇది టేస్ట్ అయితే చూడలేదు, మాకు ఫుల్ అయిపోయింది అప్పటికే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి దమ్ బిర్యానీ. అండ్ ఇదైతే ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. టేస్ట్, ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి. పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఆంధ్ర కోడి కూర. అండ్ ఇది కూడా మనకి లైక్ రోటీస్ వాటిలో అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే మనకి కర్డ్ రైస్, సలాడ్స్ అండ్ అకంప్లిమెంట్స్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చి క్రాబ్ మనకి మెయిన్లీ ఫ్లెచాజో ఫేమస్, చాలా టేస్టీగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్పైక్ చికెన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫిష్ ఫ్రెంచ్ టిక్కా అండ్ కోడి వేపుడు. ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇటేపు వచ్చేసి మళ్ళీ మనకి చికెన్ సలాడ్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు మనకి. అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. పికిల్స్, ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ 90% వరకు అయితే టేస్ట్ చూసాము. అన్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇటేపు సెక్షన్ అంతా చూస్తే కనుక మనకి వెజ్ సెక్షన్ అనమాట. సో ఇటేపు అంతా వెజిటేరియన్. సో మనకు వచ్చి ఫస్ట్ ఇక్కడ అయితే స్టీమ్ రైస్, గీ ములక్కాడ రైస్ అయితే చాలా బాగుంది. అండ్ అయితే వెజ్ లసాగ్నా అండ్ వెజ్ ఆపరేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి టమాటా అండ్ పెప్పర్ రసం అనమాట. సో ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది నేను టేస్ట్ చేయలేదు కానీ ఓపెన్ చేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి వెజ్ దమ్ బిర్యానీ. సో అలా మనకు ఓపెన్ చేస్తుంటే మాత్రం అన్నీ కూడా ఫ్లేవర్స్ అవి అయితే మనకి చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చిక్ పీ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ ఇది. అండ్ ఇది వచ్చి పెసర పునుకుల కర్రీ అండ్ మసాలా దాల్ ఫ్రై కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి సలాడ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ సబ్జీ తవా అండ్ హరియాలి సబ్జీ కోఫ్తా. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఇక్కడ గుత్తి వంకాయ. అండ్ నెక్స్ట్ పన్నీర్ కర్రీ అయితే ఉన్నది. అండ్ నెక్స్ట్ చైనీస్ పాన్ డిలైట్ అండ్ వెజ్ మ్యాక్రోనీ సూప్. అండ్ ఈ టైప్ వచ్చేస్తే కనుక మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే పెట్టారండి. డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ అయితే మనకి సూప్స్ అయితే తినడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనం లైవ్ కౌంటర్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే బర్గర్స్, సూషీస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాస్తా, పిజ్జా
అండ్ పానీపూరి మనం కావాలంటే మనం చేసుకోవచ్చు లేదా వాళ్ళైనా చేసిస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటెమ్స్ ఇలా చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. సో, నాకు ఫ్లెచాజో కన్నా ఇక్కడ ఫ్లెచాజో గోల్డ్‌లో అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే కనిపించాయి నాకు. అండ్ టేస్ట్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ లైవ్ దోస కౌంటర్ కూడా ఉంది మనకిక్కడ. సో, ఫ్లెచాజోలో అయితే అది లేదు. అండ్ నెక్స్ట్ ఇటువైపుకొచ్చేస్తే మనకి ఇవన్నీ డిజర్ట్స్‌లో కూడా నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మనకి జిలేబీ కానీ, పాయసం కానీ, గులాబ్ జామ్స్, ఇక్కడ బ్రౌనీస్, బనానా బ్రౌనీ అండ్ నెక్స్ట్ ఇలా రసగుల్లా ఇలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. రెడ్ వెల్వెట్ కేక్ అండ్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఏది మనం డిసప్పాయింట్ చేసేలా అయితే లేదు. అండ్ ఇది డబుల్ కా మీఠా ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో కాటన్ క్యాండీ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ ఉంది. మస్ట్ ట్రై అని అయితే చెప్తాను. అండ్ మేమైతే బర్గర్ టేస్ట్ చేసాం. బర్గర్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దమ్ బిర్యానీ విత్ కోడి కూర. అండ్ కోడి కూర మనకి నాన్స్‌లో కూడా చాలా బాగుంది. అండ్ ఇదొచ్చి ఫిష్ స్టార్టర్. నాకు అన్నిట్లో కన్నా ఒక్కటి నచ్చనిది ఏదైనా ఉంది అంటే, ఈ ఒక ఫిష్ స్టార్టర్ ఒకటే అండి. మిగతావన్నీ చాలా బాగున్నాయి. ఇదొక్కటి తప్ప. సో, ఇదైతే మనకి అరిటాకులో వేసి మనకి పెట్టిచ్చారు. సో, మేబీ నాకు ఫ్లేవర్స్ అన్ని లోపలికి అంతలా వెళ్ళలేదేమో అనిపించింది. సో, ఎక్సెప్ట్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ డిజర్ట్స్ మేమైతే ఇప్పుడు డిజర్ట్స్ ట్రై చేస్తున్నాము. అండ్ మా అబ్బాయి అయితే డిజర్ట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే. సో, చూసారా ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అండి, మనం మేక్ యువర్ ఓన్ పిజ్జా అనమాట. సో, మన పిజ్జా మనం చేసుకోవచ్చు. సో, మనకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మన పిజ్జాని మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే మా అబ్బాయి పిజ్జా చేస్తా అన్నాడు. సో, హి ఈస్ ట్రైయింగ్ టు డూ పిజ్జా. ఇదైతే చిన్న పిల్లలకైతే చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంది. సో, హి ఈస్ ఎంజాయింగ్ వైల్ డూయింగ్ దిస్. సో, అండ్ క్యాప్ అయితే సైజ్ సరిపోలేదు. పాపం సరిపోలేదని చెప్పి అండ్ మళ్ళీ తన సైజ్ క్యాప్ అయితే రెడీ చేసి ఇచ్చారు. తన సైజ్ చేసి. అండ్ హి ఈస్ వెరీ ఎక్సైటెడ్. అండ్ హైట్ సరిపోలేదు పాపం తనకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే చైర్ తీసుకొచ్చి ఆ చైర్ మీద నిలబెట్టి అయితే చేయిస్తున్నారు. సో, మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి. అండ్ సాస్ స్ప్రెడ్ చేయడం కానీ, పన్నీర్ అండ్ చీజ్ అయితే తనకి చాలా ఇష్టం. సో, ఎక్స్‌ట్రా చీజ్ అయితే తీసుకొని అయితే బేక్ చేశాడు. అండ్ మీకొచ్చి ఇక్కడ ఆఫర్స్ అనేది చెప్తానండి. మన రెస్టారెంట్ యాక్చువల్ ప్రైస్ వచ్చి పర్ ప్లేట్ 1432 విత్ జీఎస్టీ. మనం ముందుగా కనుక స్విగ్గీ, డైనౌట్‌లో అది మనం ముందుగా డీల్ అనేది బుక్ చేసుకుంటే కనుక మనకి పర్ పర్సన్ ₹1000 అయితే అవుతుందండి. అండ్ ఇందులో మస్ట్ ట్రై ఐటెమ్స్ వచ్చి చికెన్ పాప్‌కార్న్ స్టార్టర్స్‌లో ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తాను. అండ్ నెక్స్ట్ డిజర్ట్స్‌లో అయితే ఐస్ క్రీమ్, బాస్కిన్ రాబిన్స్ క్యాండీ ఐస్ క్రీమ్ అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ యాంబియన్స్ వస్తే కనుక యాంబియన్స్ కూడా చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనకి లైక్ ఎలాంటి మన టేస్ట్ తగ్గట్టు వాళ్ళు మళ్ళీ స్పైస్ లెవెల్స్ అది కనుక అడ్జస్ట్ చేసి అయితే తీసుకొస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. అండ్ కటింగ్ అది కూడా మంచిగా అయితే చేస్తున్నారు.
మా పిజ్జా ప్రిపేర్ చేశాక మనకైతే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు మాస్టర్ చెఫ్ అని చెప్పి. సో, మా అబ్బాయికైతే ఆ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఇలాంటి ఫుడ్ వ్లాగ్స్ ఇలాంటివి ఇంకా కావాలంటే నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.